అసలు ఈ సమాజం ఎటుపోతోంది? కొన్ని నేరాలు దారుణాలు చూసినప్పుడు ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిలో మెదులుతుంది. చిన్న చిన్న కారణాలకే ఓ మనిషి ప్రాణం అంత ఈజీగా ఎలా తీసేస్తారు? ప్రాణం విలువ అంతేనా? క్రైమ్ చేసే ముందు క్షణం కూడా ఆలోచించరా? ఇక చదువుతో పాటు మంచి మర్యాద నేర్పించే గురువునే కొందరు విద్యార్థులు దారుణంగా హతమార్చేస్తారు. ఎందుకో తెలిస్తే ఇంత చీప్గా స్టూడెంట్స్ ఉంటారా అని అనిపిస్తుంది. ఇంతకీ ఆ ప్రిన్సిపాల్ చేసిన తప్పేంటి? దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. ఇంతలో ఓ ప్రిన్సిపల్ను కొందరు విద్యార్థులు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చారన్న వార్త దావనంలా వ్యాపించింది. ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక డీటెయిల్స్లోకి వెళితే హర్యానాలోని హిసార్ జిల్లాలో ఈ సంచలన సంఘటన చోటు చేసుకుంది. బాద్షాపూర్ గ్రామంలోని కర్తార్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్లో ప్రిన్సిపల్గా 50 ఏళ్ల జగ్బీర్ సింగ్ పనిచేస్తున్నారు. గురువారం ఉదయం 12వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులను ఆయన మందలించారు. అది ఆయన పాలిట శాపమయ్యింది. హెయిర్ కట్ చేయించుకోవాలని, దుస్తులు సరిగ్గా ధరించాలని, క్రమశిక్షణ పాటించాలని ప్రిన్సిపల్ జగ్బీర్ సింగ్ వాళ్ళ కాస్త గట్టిగా చెప్పారు. అయితే గతంలో కూడా వీళ్లను చాలాసార్లు ప్రిన్సిపల్ డిసిప్లిన్ విషయంలో మందలించిన సందర్భాలున్నాయి. అయినా కానీ వారు తమ తీరు మార్చుకోలేదు. అయితే పదే పదే తమనే ప్రిన్సిపల్ అందరి ముందు మందలిస్తున్నారని మనసులో కక్ష పెంచుకున్నారు ఆ ఇద్దరు విద్యార్థులు. ఏకంగా గురువును పూజించే గురు పౌర్ణమి రోజున ఈ దారుణానికి తెగబడ్డారు. తమతో పాటు తెచ్చుకున్న మడిచే కత్తితో ప్రిన్సిపల్ జగ్బీర్ సింగ్ పై దాడి చేశారు. విచక్షణ రహితంగా ఆయనను పలుమార్లు పొడిచారు. తర్వాత కత్తిని అక్కడే విసిరేసి స్కూల్ నుంచి పారిపోయారు. అయితే ఛాతీలో తీవ్రంగా గాయం కావడంతో ప్రిన్సిపల్ స్పాట్లో కుప్పకూలిపోయారు. ఇది చూసిన టీచర్లు, విద్యార్థులు షాక్ అయ్యారు. వెంటనే కారులో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికి ఆయన మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ స్కూల్ వద్దకు చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. ప్రిన్సిపల్ జగ్బీర్ సింగ్ను కత్తితో పొడిచిన తర్వాత ఆ విద్యార్థులు అక్కడి నుంచి పారిపోవడాన్ని గమనించారు. మైనర్ విద్యార్థులను ఇంకా అదుపులో తీసుకోలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే గురువును పూజించి పవిత్రమైన రోజున ఈ దారుణం చోటు చేసుకోవడం దేశవ్యాప్తంగా కలకలాన్ని సృష్టించింది.